नमः पार्वतीपतये हर हर महादेव। गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। गोपाल कृष्ण भगवान की जय। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। జగద్గురువుల దివ్యమైన అనుగ్రహ ఆశీః ప్రభావంతో విశేషించి కంచికామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క కృపా రస వైభవ విశేషంతో తెనాలి రామాయణ నవాహ్నిక జ్ఞానయజ్ఞ ట్రస్టు ఏర్పాటు చేసి సుమారు 32 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి కూడా ఆంధ్రదేశంలో అనేకమైనటువంటి ధర్మకార్యాలు, శ్రౌతయజ్ఞాలు, వేద సభలు, అన్నదాన సమారాధనలు జరుపుతూ కొంతకాలం తరువాత పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళి కాశీ, గయా, ప్రయాగ, అలాగే హరిద్వారు, నైమిషారణ్యం, అరుణాచలం, బృందావనం అనేక క్షేత్రాలకు వెళ్ళి శ్రీశైలం, భద్రాచలం చాలాసార్లు చేశాం. అలాగే బృందావనంలో కూడా ఇప్పటికే 5 సార్లు భాగవత సప్తాహాలు జరపడం జరిగింది. కరోనా సమయంలో కూడా కొన్ని లక్షల మందికి అన్నదానం చేయటం జరిగింది 120 రోజుల పాటు. ఇప్పుడు ప్రస్తుతం బృందావన క్షేత్రంలో యమునా నది పుష్కర ప్రయుక్తమైనటువంటి యమునా నది పుష్కర బ్రహ్మోత్సవ ప్రయుక్త శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమాల పత్రికా సమాహారం ఇదివరకే అందరికీ తెలియజేసి ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం వీడియో రూపంగా కూడా అందరికీ చెప్పాలి. ఇప్పటికే అనేక మంది సిద్ధమై ఉన్నారు ప్రయాణానికి రావడానికి. ఒక 5-6 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. జూన్ మాసం 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు 12 రోజుల పాటు బృందావన క్షేత్రంలో చిత్రకూట ఆశ్రమంలో ఇస్కాన్ టెంపుల్కు సమీపంలో సుమారు 200కు పైగా రూములు ఏర్పాటు చేసుకుని వచ్చేటటువంటి భక్తాదులందరికీ సకల విధ సర్వ సౌకర్యాలు, ఏసీ రూములు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. ఇంకా జరగవలసిన కార్యక్రమాలకి భక్తాదులందరూ విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పత్రిక పీడిఎఫ్ కూడా ఇదివరకు అందరికీ అందించాము. విశేషం ఏమిటంటే అనేక మంది కార్యకర్తలు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మామూలు భాగవత సప్తాహం అయినట్లయితే 8 రోజుల్లో అయిపోతుంది. ఇది పుష్కరాలతో కూడుకుని ఉండడం వల్ల 12 రోజుల కార్యక్రమం. తెనాలి నుండి ఒక పెద్ద కంటైనర్తో సామానంతా కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి సహాయ సహకారాలు భక్తాదులు అందించాలి. ఎవరికి తోచినటువంటి ద్రవ్యం యథాశక్తిగా ప్రతివారి ద్రవ్యం ఈ కార్యక్రమంలో ఒక తులసీదళమైనా పడాలి. వేలు లక్షలు ఇచ్చామా ఇవ్వలేదా అన్నది ప్రశ్న కాదు. కాబట్టి విష్ణు భట్ల ఆంజనేయ అవధాని 83 28 22 54 23 అనేటటువంటి యొక్క ఫోన్పే నెంబరు ద్వారా పంపించవచ్చు. ఇంకా విశేషించి రవిశంకర్ గారికి, మనోహర్ గారికి, భగవానుల గారికి ఎవరికైనా కూడా
మీకు తోచినటువంటి ద్రవ్యాన్ని పంపించవచ్చు. ఆ విషయాన్ని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ రాధా రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహం, యమునా నదీ దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జై జై శంకర హర హర శంకర.